హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎంఎస్ టెక్ ఆల్గస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమంటే బిట్ కాయిన్, పై కాయిన్ లాంటిది ఇంటర్లింక్ కాయిన్ అనేది కొత్తగా లాంచ్ చేశారు. ఈ కాయిన్స్ వల్ల మనకి ఫ్రీ మైనింగ్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫ్రీ మైనింగ్ చేసుకోవడం వల్ల అది లిస్ట్ అవుట్ అయినప్పుడు మన కాయిన్స్ అనేది బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం మనం ఇది ఎలా చేసుకోవాలి, దీన్ని రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మనకి యాక్టివేషన్ అవుతుంది. కాబట్టి రెఫరల్ కోడ్ ఎక్కడ ఎంటర్ చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని మీకు తెలియజేద్దామని చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్లే స్టోర్లో వెళ్ళి ఇంటర్లింక్ అనే యాప్ని ఇన్స్టాల్ చేస్తే ఇది జెన్యూన్ 100% మంచిదే ఫ్రెండ్స్. గో టు ప్లే స్టోర్లో సెర్చ్ బటన్ నొక్కి ఇంటర్లింక్ అని టైప్ చేస్తే మనకి ఇంటర్లింక్ అనేది టాప్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ నొక్కి ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్, అలా ఓపెన్ చేసిన తర్వాత మనము సైన్ అప్ ఎలా అవ్వాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఓపెన్ చేసుకుంటే ఇట్స్ టేక్ కొంచెం టైం పడుతుంది. ఇక్కడ గెట్ స్టార్ట్ నౌ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసామంటే మనకి సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. సైన్ అప్ కొడుతుందంటే మనం యాజ్ పిన్ చేసుకుంటే అదన్నా నెంబర్ ఇస్తుంది ఆటోమేటిక్గా, లేదంటే మన నెంబర్ ఏదైనా డిఫాల్ట్గా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. డిఫాల్ట్గా స్పిన్ చేసామంటే ఆ నెంబర్ అదే ఆటోమేటిక్గా ఏదో ఒక నెంబర్ ఇస్తుంది, లేదంటే మన ఫోన్ నెంబర్ మెన్షన్ చేసుకొని సైన్ అప్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా కంటిన్యూ కొడుతుందంటే సెట్ యువర్ పాస్వర్డ్ ఉంటుంది. మీకు ఇష్టం వచ్చిన 6 నెంబర్స్ ఏమైనా గుర్తుండే నెంబర్లు సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే ఏదో ఒకటి ఖచ్చితంగా మనం 6 నెంబర్ డిజిట్స్ అనేవి పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ అడుగుతుంది. సెకండ్ టైం యాజ్ వెల్ ఫస్ట్ టైం ఎంటర్ చేసాము అదే నెంబరు మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ నొక్కితే మనకి ఫస్ట్ ఎంటర్ చేసింది, సెకండ్ సారి ఎంటర్ చేసింది సేమ్ ఆర్ నాట్ అనేది వెరిఫై చేస్తుంది. క్లౌడ్ అనేది వెరిఫై చేసినాక సక్సెస్ అని క్రియేట్ విత్ జీమెయిల్ అనేది మనం ఒకటి ఇస్తామంటే అది ఇంటర్లింక్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మెయిల్ ఐడి మనము మెన్షన్ చేసుకున్నట్టయితే సెకండ్ టైం కూడా సేమ్ మెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా డేటా మ్యాచ్ అయిందా లేదా అది కన్ఫర్మ్ అయ్యి సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన తర్వాత సేమ్ ఐడితో మనము లాగిన్ అని కొడుతామంటే లాగిన్ అవుతుంది ఫ్రెండ్స్. లాగిన్ అయినప్పుడు మనం ఇచ్చిన పాస్వర్డ్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఫింగర్ అథెంటికేషన్ ఉంటే ఇస్తామంటే మనకి 2 క్యాప్చర్ అయ్యి అంతకుముందు మనం ఏ మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్ని ఇస్తామంటే సైన్ ఇన్ అయిపోతాం. మెయిల్ ఐడికి మనకి ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసామంటే సక్సెస్ అయ్యి లాగిన్ అవుతాం. లాగిన్ అయితే ఇట్లా హోమ్ పేజ్ వస్తుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి మైన్ చేసిన కాయిన్స్ని 1020 కాయిన్స్ మైన్ చేసిన ఫ్రెండ్స్. ఆ విధంగా మనకి మైన్ చేసిన హోమ్ పేజ్ వస్తే ఇక్కడ మైన్ ఐటీఎల్జిన్ గోల్డ్ దీంతో కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అక్కడ మనం క్లిక్ చేసామంటే కాయిన్స్ అనేవి 20 ఎర్న్ అవుతాయి. ఈ విధంగా ఎర్న్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా డన్ కొట్టేస్తే మనం మళ్ళీ బ్యాక్ రావాల్సి వస్తుంది. బ్యాక్ వచ్చి మన ప్రొఫైల్ని కేవైసీ చేయాల్సి వస్తుంది. కేవైసీ ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా వచ్చినప్పుడు వెనక్కి పైన టాప్లో యారో మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ యారో మార్క్ కొట్టమంటే మనం హోమ్ పేజ్కి వస్తాము. ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ వచ్చి ప్రొఫైల్ క్రియేట్ చేసేకి మనకి 2 ఆప్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి టాప్ సైడ్ రైట్ సైడ్లో మనకి ప్రొఫైల్ అనే సింబల్ మారింది కదా ఒక బొమ్మలాగా, ఆ బొమ్మని క్లిక్ చేస్తాం. మనము క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చి నాట్ అట్ వెరిఫైడ్ అట్ ఉంది, రెఫరల్ అని ఉంది. రెఫరల్ దగ్గర వచ్చి మనం రెఫరల్ మీకు ఎవరు చేస్తారో వాళ్ళు రెఫరల్ ఇచ్చేస్తాము. లేదు నాట్ ఎట్ వెరిఫైడ్ని ఖచ్చితంగా వెరిఫై చేస్తేనే మనకి కాయిన్స్ అనేవి వ్యాలిడ్ అవుతాయి ఫ్రెండ్స్. దాన్ని వెరిఫై చేయాలంటే దాన్ని క్లిక్ చేస్తామంటే ఐడెంటిటీ మన ఫేషియల్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది నెట్వర్క్ ఇష్యూ వల్ల ఎర్రర్ వస్తుంది. మళ్ళీ ట్రై చేస్తాము. నాట్ ఎట్ వెరిఫైని క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ టిక్ మార్క్ అడుగుతుంది. టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ కొడుతామంటే ఫ్రెండ్స్ ఈ విధంగా నెట్వర్క్ బాగుంటే స్పీడ్గా అయిపోతుంది.
టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ కొడితే మనకి ఫేషియల్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఫేషియల్ ఓపెన్ అయినాక మనము అది ఎటువైపు తిరగమంటే రైట్ అయితే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ యారో మార్క్ చూపిస్తుంది. ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేట్లు మనకి కేవైసీ చేసుకుంటే అట్ ఏ టైం మనకి వెరిఫై అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత రెఫరల్కి వస్తాం ఫ్రెండ్స్. రెఫరల్కి వస్తే మనకి ఇక్కడ 1000 మైన్ చేస్తాం కాయిన్స్ రెఫరల్లో. ఇప్పుడు వచ్చి రెఫరల్లో మనకి కింద వచ్చి ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే దగ్గర మనం మన ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకుని మనం చేసుకోవచ్చు. అదేవిధంగా టాప్లో రెఫరల్ పక్కలో హ్యూమన్ హ్యాష్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాం ఫ్రెండ్. హ్యూమన్ హ్యాష్ చేసామంటే మన కింద ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రెఫర్ చేసుకోగలుగుతాం అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ హ్యూమన్ హ్యాష్లో వచ్చి సబ్మిట్ రెఫరల్ కోడ్ దగ్గర వచ్చి మన ఐడి ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఐడి 94948162 అనే ఐడి రెఫరల్ ఐడి మీరు సబ్మిట్ చేస్తారంటే మీకు 1000 కాయిన్స్ అనేవి ఎర్న్ అవుతాయి. ప్లస్ ఇంకొకటి ఫ్రీ స్పిన్ అనేది ఆప్షన్ వస్తుంది. అది బాటంలో మూడోది ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసామంటే ఫ్రీ స్పిన్ అనేది మనకి ఆప్షన్ వస్తుంది. అక్కడ ఎన్ని కాయిన్స్ వస్తే అన్ని మీ లక్ని బట్టి వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అది ఎప్పుడు ఫ్రీ స్పిన్ వస్తుందంటే మన హ్యూమన్ ఇది ఐడెంటిటీ వెరిఫై ఉంది కదా, ఆ వెరిఫై మన ఫేషియల్ ఇస్తామంటే గ్రీన్లో పడుతుంది ఫ్రెండ్స్. టిక్ మార్క్ పడినాక వచ్చి మనం ఇక్కడ వచ్చి ఓపెన్ చేసి లాగిన్ అవుతామంటే మనకి ఫ్రీ స్పిన్ అనేది వస్తుంది. ఇక్కడ కాయిన్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనము ఒకటే ఫ్రీ ఇస్తారు, మిగతా మనం ఎర్న్ చేసుకోవాలంటే 50 కాయిన్స్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అలా చేయడం కంటే మనకి ఫ్రీ ఎన్ని వస్తే అన్ని తీసుకొని రిటర్న్ అయిపోతే మంచిది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, యూటిలైజ్ చేసుకోండి. ముందు కూడా బిట్ కాయిన్స్ సేమ్ యాజ్ ఫ్రీగా ఎర్న్ చేసుకుంటా అన్నప్పుడు ఇచ్చారు, ఇది కూడా సేమ్ యాజ్గా ఉంటుంది. కాబట్టి వెరిఫై చేసుకొని మనకి ఎర్న్ చేసి పెట్టుకుంటే అది లిస్ట్ అవుట్ అయినప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.